ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమై కేసుల పేరుతో కాలయాపన చేస్తుందని విమర్శించారు నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేస్తే బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చి గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తామన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదంటున్న మాజీ ఎమ్మెల్యే భగత్తో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇప్పటివరకు ఎవరైతే పోలీస్ అధికారులను విచారిస్తున్నటువంటి సిట్ టీము తాజాగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలో నకర్కల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేయడం, ఆయన విచారణ కూడా హాజరు కావడం జరిగింది. దీంతోపాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు కూడా త్వరలో నోటీసులు ఇస్తారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోబోతుంది, మనతో మాట్లాడడానికి హైకోర్టు న్యాయవాది అదేవిధంగా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం. అన్న, చెప్పండి, ఏంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక్కసారి పోలీస్ అధికారుల నుంచి పొలిటికల్ లీడర్ల వరకు టర్న్ తీసుకుంది, ఎలా చూడొచ్చు అంటారు? ఇది మొదలుపెట్టిందే పొలిటికల్ లీడర్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఒక ఆలోచనతో అప్పటి వరకు పనిచేసినటువంటి ఆ గవర్నమెంట్లో పనిచేసినటువంటి పోలీసు అధికారుల మీద మొట్టమొదటిగా వాళ్ళని ఈ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అయితే నిన్ననే నాకు చిరుమర్తి లింగయ్య గారికి ఇట్లా ఏదో నోటీసులు పంపించారని తెలిసింది. వెంటనే తెలుసుకున్న ఏం జరిగిందని అంటే, ఆ గతంలో ఏవైతే వాళ్ళు అక్కడ స్థానికంగా ఎక్కడైతే వాళ్లకు బై ఎలక్షన్ జరుగుతున్న సమయంలోనో లేకపోతే వేరే ఎలక్షన్ సమయంలోనో ఇబ్బందులు ఎత్తినప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినటువంటి సంభాషణ పట్టుకొని వీళ్ళేదో ట్యాపింగ్ చేసేసారని చెప్పేసి వీళ్ళ మీద అభియోగాలు వేస్తూ అతన్ని పిలిపించి నిన్ననే ఏదో ఎంక్వైరీ చేసినట్టు తెలుస్తుంది. దాని తర్వాత మిగతా విషయాలు తెలుసుకోలేదు. ఏదైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ 6 గ్యారెంటీలు 420 హామీల మీద వాళ్ళు కొంచెం వాళ్ళ దృష్టి పెట్టేసి జనాలకు వాళ్ళు ఏమైనా న్యాయం చేయగలిగితే వాళ్ళకి చేయడం బెస్ట్ ఏమో. కానీ ఇట్లా పనికిరాని ఈ ఇష్యూల మీద ఒకవైపు పోలీసు యంత్రాంగాన్ని కావచ్చు, ఇటువైపు రాజకీయ నాయకులను ఏదో ఇబ్బంది పెడతామంటే కొండందవి ఎలకని తీసినట్టు అవుతుంది. ఆ ఎలక కూడా అక్కడ ఏముండదు తప్ప వేరేది ఏం లేదని చెప్పేసి మాత్రం తెలియజేస్తుంది. అంటే ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో 4 మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఒక మాజీ మంత్రిది కూడా త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ ఇది ఎలా ఎదుర్కోబోతుంది ఈ కేసు? మళ్ళీ కూడా ఒకటే తెలియజేస్తున్నాండి, అంటే ఏం జరగని దానికి ఏదో ఉందని చెప్పేసి దాంట్లో వేరే వాళ్ళని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తే అందులో ఏం దొరకదు. ఎందుకంటే మాకు స్వయంగా ఒక వ్యక్తిని పట్టుకొని ఆయన ఏం ప్లాన్ చేస్తుండో చూసి ఒక రాజకీయంగా ఇప్పుడు కాదు తరతరాలుగా అయినా కానీ అవతల వ్యక్తి లేదా అవతల ఉన్నటువంటి పోటీ చేసే వ్యక్తి ఆయన ఎత్తుగడలు చూసి ఇతల పక్కన కొత్త ఎత్తుగడలు ఏమి వేయరు. ఎప్పుడు నడిచినా కానీ మనం చేసుకోవాల్సినటువంటి అమలు చేయాల్సినటువంటి పనులేంటి, చేయవలసినటువంటి పనులేంటి, ఏ రకంగా చేస్తే మనం ముందుకెళ్తాం, లేదా జరుగుతున్నటువంటి క్రమంలో ఎవరైనా ఎక్కడైనటువంటి విద్రోహ శక్తులు కావచ్చు లేదా స్థానికంగా ఉన్నటువంటి వేరే పార్టీ వాళ్ళు కావచ్చు ఏదన్నా కావాలని మంత్రి వచ్చే టైంలో ఏదో రాళ్ళు వేయడానికో లేకపోతే ఇబ్బంది పెట్టడానికి ఏమైనా చూస్తే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులతోనే వేరే వాళ్ళతో మాట్లాడతాం. అక్కడ ఎంతవరకు వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, దాని మీద ఎంతవరకు వాళ్ళు లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తారనేది ఇంతవరకు మాకు కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి పూర్తిగా చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఒక ఫోన్ టైపింగ్ అనే దాన్ని ఎమ్మెల్యేల లెవెల్లో మంత్రి లెవెల్లో తీసుకొచ్చి ఇంకా మీరు కూడా ఏదో చేసిరని చెప్తే నిజంగా చాలా హాస్యాస్పదం. దీనివల్ల నిజంగా చెప్తున్నా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎవ్వరికి కూడా ఎట్లాంటి లాభం జరగదు ఇప్పుడు వీళ్ళు చేసే ఈ చర్యల వల్ల. అట్లని మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడతారు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఎందుకంటే ఏం చేయడానికి ఏదో ఉందని చెప్పేసి వాళ్ళు ఊహించుకొని పెద్ద మసిపూసి మారేడికాయ చేసి ఇక్కడ ఏదో ఉందని చెప్పేసి టాపిక్ డైవర్షన్ టాక్టిక్స్. ఈరోజు ఇదే నల్గొండ జిల్లాలో ఒడ్ల అమ్ముడు పోవట్లేవు, రైతులు రుణమాఫీగాకి ఇబ్బంది పడుతున్నారు, రైతు బంధు పడట్లేదని ఆవేదన చెందుతున్నారు, కరెంట్ 24 గంటలు ఉండట్లేదని ఆవేదన చెందుతున్నారు. గతంలో మాకు ఎప్పుడు వర్షాలు పడ్డా కానీ అక్కడక్కడ బురద అయితే కనీసం వచ్చి మట్టి జల్లేటోళ్ళు ఈరోజు మొత్తం రోడ్లన్నీ బురదమయం అవుతుంటే పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఇక మా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వస్తే ఒకవైపు స్టేడియం లేదు, మేము హాస్పిటల్కి నిధులు కేటాయిస్తే హాస్పిటల్ పూర్తి కావట్లేవు, రకరకాల డిగ్రీ కాలేజీకి నిధులు కేటాయిస్తే అవి పూర్తి కావట్లేవు, ఇవేవి కావట్లేవు. कुछ भी कर लो, नरेंद्र मोदी जी की